కిడ్స్ బర్త్డే వీడియో చూస్తున్నానండి. కాపరేటివ్స్లో మ్యూట్లో పెడుతున్నా. ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. వీడియో పాస్వర్డ్ ఉంటుంది. ఈ వీడియోకి ఎండ్ వరకు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుని ఎండ్ వరకు చూసి ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే, కిడ్స్ బర్త్డే వీడియో కోసం చూస్తుంటే ఇక్కడ చూడండి. ఈ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మీరు చేయాల్సిందంతా ఏమీ లేదండి. ఇక్కడ మొత్తం పెట్టండి నేను నేమ్ అనేది. ఇక్కడ నుంచి మీరు ఫోటో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఇక్కడ ఈ ఫస్ట్ బర్త్డే ఏ విధంగా చేసుకోవాలన్నది ఇక్కడ పెట్టాను నేను మొత్తం. ఓకేనా, డీటెయిల్గా చెప్తాను మీకు ఇక్కడ అనేది. ఇక్కడ నుంచి నేమ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి. ఓకేనా, ఇక్కడ మొత్తం నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అనేది ఇక్కడ నుంచి పేరు అలాగే నేము అన్నీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఓకేనా, మీరు అనేది డీటెయిల్గా నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత మొత్తం ఓకే. మీరు అనేది ఇక్కడ నుంచి ఫోటో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి చూపించలేను ఎందుకంటే ఇక ఫొటోస్ అనేది చూపిస్తాను. ఒకసారి చూపిస్తాను, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు ఏ విధంగా అనేది. ఓకేనా, ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఏ విధంగా అనేది. ఫొటోస్ కిడ్స్ ఫొటోస్ అనేది నా దగ్గర లేవు, అందుకే చూపించట్లేదు. ఓకేనా, సారీ ఏమనుకోకండి. ఈ విధంగా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ యొక్క ఫొటోస్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత ఓకే, ప్రతి ఒక్క ఫోటో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. మీరు ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది అదే యాడ్ అయిపోతుంది. ఓకేనా, మీరు చేయాల్సిందంతా ఏమీ ఉండదు. ఓకే, ఇదే విధంగా మొత్తం సాంగ్ కూడా ఉంటుంది. మీరు వరవలసిన ఏమి ఉండదండి. ఇక్కడ గ్రూప్ అని ఉంటుంది. గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ నేను నా నేము అలాగే ఆర్ఎస్ స్టూడియో అని పెట్టాను నేను. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటే చేంజ్ చేసుకోండి, లేకపోతే ఇది హైడ్ చేసి మీరు అనేది వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా, మీరు అనేది ఇక్కడ నుంచి మొత్తం డీటెయిల్గా అయిపోయిన తర్వాత మీరు అనేది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.